వెల్కమ్ టు కేఎన్ఆర్ కుకింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న ఐటమ్ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ హాఫ్ కేజీ. దానికి తగ్గట్టు ఐటమ్స్ తీసుకోవాలి. రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఈ సైజు కొబ్బరి ముక్క, ధనియాలు 1 టేబుల్ స్పూను, 2 పెద్ద ముక్కలు చెక్క, 4 ఏమో లవంగాలు. ఇవి ఏమో పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కట్టలేదరో ఆన్ కలేదరో స్టవ్ ఆన్ చేయండి. బాండి పెట్టేయండి. ఇందులో హాఫ్ కేజీ మటన్ ఉంది కదా, పీసెస్ కట్ చేసి వేసేసేయాలి. పీసెస్ వేసేసిన తర్వాత కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసేయాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసేయాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. సరిపడంత ఉప్పు వేసేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ అనేది పైకి వచ్చింది, అలా ఉడికిద్ది. కాసేపు ఒక 5 మినిట్స్లో మీకు వాటర్ అనేది పైకి తేలుతుంది. చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నీళ్ళు అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోవాలి. ఇంకొంచెం అనేది ఉడకాలి. నీళ్ళు అనేది మొత్తం ఇంకిపోవాలి. చూసారు కదా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది వేసేసుకోవాలి. సరిపడా డిఫరెంట్ సైడ్ ఆయిల్ వేసుకోండి. త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్లో కొంచెం అనేది ఉడకాలి. ఇప్పుడు టమాటా అనేది వేసేసుకోండి. టమాటా అనేది వేసేసుకుంటే కనుక గ్రేవీ అనేది మనకు వచ్చింది. లేకపోతే అంత గ్రేవీ అనేది ఉండదు. అందుకని మనం టమాటాని యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, 2 మినిట్స్ అయితే కనుక టమాటా అనేది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కారం వాసన అనేది పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. అంటే జస్ట్ 1 మినిట్ అనేది సరిపోద్ది మనకి. ఇప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ అనేది వేసేసుకోండి. వాటర్ వేసేసి ఎందుకంటే కొబ్బరి పేస్ట్ అనేది మనం వేసేటప్పుడు అది మొత్తం మనకి దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి అలా కాకుండా ఫస్ట్ మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ధనియా, చెక్క, లవంగా వేసి వేసామండి. చూసారు కదా, కొబ్బరి పేస్ట్ వేసేసి ఇప్పుడు వాటర్ అనేది వేసేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది బయటకు వస్తే ఇంక ఉడికిపోయినట్టే. చూసారు కదా, మటన్ కర్రీ అనేది ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు మనం
స్లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి, పైన ఆఫ్ చేసేయండి, అక్కర్లేదు. ఇంకా మొత్తం కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇంక ఇప్పుడు అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు అన్నంలో ఇవి చాలా బాగుండేది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు చాలా రకాల మటన్ కర్రీస్ని ట్రై చేసి ఉంటారు, ఇది కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఇది ఎలా ఉందో. ఇదైతే మీకు అందరికి ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూడండి అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.